నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలు అలాగే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దు, మీకు తెలియని వ్యక్తులతో మాట్లాడవద్దని చెప్పేసి అధికారులు ఇది తెలుపుతూ ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం మాట్లాడకపోయినా సరే కానీ మన దగ్గరికి వచ్చి ఏదో ఒక రీతిన మాటలు కలుపుతారని చెప్పి అటువంటి వారితో సంభాషించవద్దు. అలాగే ఇంట్లో తలుపులు మూసి ఉంచాలని చెప్పేసి తెలియని వ్యక్తుల కోసం ఆ యొక్క తలుపులు తెరవద్దని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. తెలియని వ్యక్తిని ఎవరికి కనెక్ట్ చేయవద్దు. ఒకవేళ మీకు తెలియని వ్యక్తి గురించి మీ యొక్క బంధువులకు కానీ స్నేహితులకు కానీ వాళ్ళకైతే పరిచయం చేయవద్దని చెప్పేసి, మీకు తెలియని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం మానుకోండి. ఇళ్ల తలుపులు తాళం వేసి గుర్తు తెలియని వ్యక్తుల కోసం వాటిని తెరవకండి. అలాగే ఇంట్లో మరియు బహిరంగ ప్రదేశాలలో మీరు ఎక్కడైనా వాహనంలో ప్రయాణిస్తూ ఉంటే వాహనాలు ఆపినప్పుడు వాహనానికి సంబంధించిన అద్దాన్ని తెరవకండి చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ప్రవాసులు కూడా కార్లలో వెళుతూ ఉంటే పోలీసుల వలె నటించి మనం ఒక రవ్వ కారు అద్దం దించగానే బతాకా అని చెప్పేసి మీరు ఏం పని చేస్తూ ఉన్నారని చెప్పేసి రకరకాల ప్రశ్నలు అడిగేసి మన పైన దాడి చేసి మన దగ్గర ఉన్న విలువైన వస్తువులు కానీ డబ్బులు కానీ దోచుకుని వెళుతూ ఉన్నారు. ఇటువంటి వారితో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కువైట్లో ఇటీవల కాలంలో గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడడం ద్వారా సంభాషించడం ద్వారా ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీకు గుర్తు తెలియని వ్యక్తులు వస్తే కానీ ఇంటి తలుపులు కానీ అలాగే కారుకు సంబంధించి వాహనానికి సంబంధించిన డోర్లు కూడా తెరవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా బయట నడుచుకుంటూ వెళుతూ ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నడుచుకుంటూ వెళుతూ ఉన్న వారిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.